క్యాన్వా టూల్ యూజ్ చేసి లోగోస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక బిజినెస్కి ఎలా లోగో డిజైన్ చేసుకోవాలని ఒక 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఎగ్జాంపుల్స్ చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చి మనము సింపుల్గా యాజ్ యూజువల్ గూగుల్కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ క్యాన్వా టైప్ చేయండి. క్యాన్వా టైప్ చేసిందే మనకి ఇక్కడ ఈ లోగో ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే క్యాన్వా ఇంటర్ఫేస్ వచ్చింది. ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాము, ఈ కంప్లీట్ ఇంటర్ఫేస్ గురించి అర్థం చేసుకున్నాం. క్యాన్వాలో ఏమేమి ఉంటుంది ఎగ్జాక్ట్గా అని ఇంటర్ఫేస్ గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనకి మెయిన్ ఏంటి, ఏ బిజినెస్ అయినా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లోగోస్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనము నిన్న క్లాస్లో హౌ టు యూ బేసిక్లీ క్రియేట్ అ బిజినెస్ లోగో అనే దాని నుంచి మాట్లాడుకున్నాం యూజింగ్ క్యాన్వా. సో బిజినెస్ లోగో టాపిక్ 1 ఏంటి, బిజినెస్ లోగో. ఓకే, సో బిజినెస్ లోగోకి చేయకముందు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటంటే కస్టమర్కి ఏమైనా ఎగ్జిస్టింగ్ లోగో ఉందా లేదా కనుక్కోవాలి. ఓకే, కస్టమర్కి ఎగ్జిస్టింగ్ లోగో ఉందా లేదా అని కనుక్కోండి. ఒకవేళ బై ఛాన్స్ ఉంది, బాగుంది అన్నాడు అనుకోండి, నాకు ఆ లోగో ఉంది, నేను ఇదే లోగోలో కంటిన్యూ అయిపోతా అంటే ఆ లోగోలో కంటిన్యూ అయిపోవచ్చు. లేదు నా దగ్గర లోగో లేదన్నాడు అనుకోండి, మనం తనకి లోగో క్రియేట్ చేసి ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట జాబ్ చేస్తున్నారంటే మీ పని ఏంటి, డైరెక్ట్గా కస్టమర్కి లోగో క్రియేట్ చేసి ఇచ్చడం. లేదు మీరు ఇంటికాడ ఉన్నారు, మీరు వేరే వాళ్ళకి లోగో క్రియేట్ చేసి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఎవరికో లోగో క్రియేట్ చేసి ఇవ్వాలి, అప్పుడు అది ఫ్రీలాన్సింగ్ కిందకి వస్తుంది కదా. సో ఫ్రీలాన్సింగ్ ఒకవేళ మీరు చేస్తూ లోగోకి ఎంత ఛార్జ్ చేయొచ్చు అంటే, పర్ బిజినెస్ లోగో మీరు అరౌండ్ 2000 to 5000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ సింగిల్ లోగో. ఒక కస్టమర్కి లేకపోతే మీరు ఈ క్యాన్వా టూల్ వాడి క్రియేట్ చేసి 2000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్. క్లారిటీ ఉందా? మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ మీరు లోగోలు డిజైన్ చేస్తారు కదా, మీరు ఎవరి కింద అయితే జాబ్ చేస్తారో వాళ్ళు కూడా కస్టమర్ల దగ్గర నుంచి 2000, 5000, 10,000 అట్లా ఛార్జ్ చేస్తారు అనమాట. ప్రింట్ మనకు అవసరం, ఓన్లీ వర్చువల్ కాపీ. ఓన్లీ మీరు ప్రింటింగ్ తీసేం కూడా ఏముండదు, వర్చువల్ కాపీ చేసి ఇచ్చిన దానికి మీరు 2000 to 5000 ఖర్చు మీరు స్పెండ్ చేయాలి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2000 to 5000 మీరు తీసుకుంటున్నారు కదా, ఇది వచ్చి అప్ టు 5 డిజైన్స్ అండ్ 3 ఎడిట్స్ చేయాలి. అప్ టు 5 డిజైన్ అండ్ 3 ఎడిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కస్టమర్ వచ్చాడు, ఆ కస్టమర్ ఏంటి రియల్ ఎస్టేట్ లోగో కావాలని చెప్పాడు. ఓకే, ఆ కస్టమర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కేఆర్ఎఫ్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ నా దగ్గర వచ్చింది, లోగో కావాలని చెప్పి అడిగింది. నేనేం చేస్తానంటే 5 డిఫరెంట్ లోగోస్ వాళ్ళకి తయారు చేసిస్తా. ఈ 5 డిఫరెంట్ లోగోలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో, ఒక లోగో సెలెక్ట్ చేసుకో. ఆ లోగోని ఫర్ ఎగ్జాంపుల్ లోగో నెంబర్ 3 వాడికి నచ్చింది అనుకుందాం, లోగో నెంబర్ 3 బాగుంది, నాకు రీడిజైన్ చేయంటాడు. అప్పుడు దాంట్లో చేంజెస్ ఏదైతే ఉంటాయో అది మాక్సిమం 3 times మనం చేంజ్ చేస్తాం. ఒక లోగోని ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజైన్లు పెట్టినాం, 5 డిజైన్లో వాడికి ఒక డిజైన్ నచ్చింది, ఆ ఒక డిజైన్ని దాంట్లో అది మార్చు, ఇది మార్చు, అది మార్చు అంటాడు కదా. అట్లా 3 different days ఆర్ 3 different times మనం అలో చేస్తాం. దానికి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాము, 2000 నుంచి 5000 ఛార్జ్ చేస్తున్నాం. సో కస్టమర్ వచ్చినప్పుడు ఓన్లీ ఒక లోగో డిజైన్ చేసి ఇచ్చేయకూడదు వాడికి, కనీసం అంటే వాడికి 5 లోగోలు డిజైన్ చేసి పంపించాలి. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు లోగో డిజైనింగ్ మనం ఏం చెప్పాము, క్యాన్వా టూల్ వాడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ విషయం మనం ఏం సెర్చ్ చేయాలంటే ఏ బ్రాండ్కి సంబంధించిన లోగో మనకి కావాలి అని ఇక్కడ సెర్చ్ చేయాలి. లేదు ఇక్కడ సర్చింగ్ వద్దంటే మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఆప్షన్ హోమ్ మీదకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మీకు లోగోస్ అని ఉందా, లోగోస్ మీద క్లిక్ చేయండి సింపుల్గా. ఓకే, మీకు ఏం సెర్చ్ చేయాలని క్లారిటీ లేకపోతే లోగో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లోగో అనేది ఎప్పుడు స్క్వేర్ షేప్లోనే ఉండాలి. లోగో అనేది ఏ షేప్లో ఉండాలి, స్క్వేర్ షేప్లోనే ఉంది. ఇది కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉందా, ఇది స్క్వేర్ షేప్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ సెర్చ్ చేస్తా. ఇక్కడ ఏం సెర్చ్ చేస్తా, ఇది చూడండి, ఇక్కడ ఏమంటుంది, సెర్చ్ లోగో టెంప్లెట్స్ అంటుంది. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తా, ఏమని సెర్చ్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేనికి సంబంధించిన లోగో కావాలి, స్టాక్ మార్కెట్కి సంబంధించిన లోగో అనుకుందాం. సో నాకు ఒక క్లయింట్ వచ్చి సార్ నాకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన లోగో నాకు కావాలని అడిగాడు. సో నేనేం చేస్తా, స్టాక్ మార్కెట్ కొట్టి ఏం చేస్తా, లోగో సింపుల్
స్టాక్ మార్కెట్ లోగో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు రిజల్ట్స్ వచ్చాయి. ఓకేనా, ఇవేంటి, ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో అన్నీ చూడండి స్క్వేర్ షేప్లోనే ఉంది. సో ఈ అన్ని లోగోస్ ఏంటి, ఇవన్నీ స్టాక్ మార్కెట్కి సంబంధించిన లోగోస్ మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చాడు, క్లయింట్ వచ్చి నాకు ఫుడ్ బిజినెస్ ఉంది. ఏం బిజినెస్? ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ కావాలంటే నేను ఏం చేస్తా, ఫుడ్ లోగోని సెర్చ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఫుడ్కి సంబంధించిన లోగోస్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఇంకొకటి వచ్చాడు, వచ్చి నాకు ఏం చెప్పాడంటే రియల్ ఎస్టేట్ కావాలని చెప్పాడు. నేనేం చేస్తా, రియల్ ఎస్టేట్ లోగోని సెర్చ్ చేస్తా. సో ఇక్కడ మీరు కష్టపడేది ఏముండదు, లోగోస్ అని కొన్ని వందల వేల లక్షల లోగోస్ ఆల్రెడీ డిజైన్ అయి ఉన్నాయి. ఆ ఉన్న లోగోస్లో ఏది బాగుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 5 డిఫరెంట్ వేరియేషన్స్ మీరు మీ కస్టమర్కి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్టాక్ మార్కెట్ ఓన్లీ. ఓకే, నేను ఒకటి చేద్దాం, స్టాక్ మార్కెట్ ఒకటి చేద్దాం, స్టాక్ మార్కెట్ లోగో. ఓకే, సో లోగోలో ఇంకోటి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కస్టమర్ ఒక బ్రాండ్ నేమ్ అనేది కంపల్సరీ ఉండాలి. కస్టమర్ ఒక బ్రాండ్ నేమ్ అనేది లోగోలో మ్యాండేటరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లోగో నచ్చింది అనుకుందాం, లేదా ఇంకేదైనా లోగో చేసుకుందాం, స్టాక్ మార్కెట్ లోగో ఫర్ స్టాక్ మార్కెట్ సర్వీస్. ఈ లోగో నాకు నచ్చింది. ఓకే, ఆర్ ఇది దీని మీద క్లిక్ చేస్తే ఏమైంది, ఆటోమేటిక్గా లోగో అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ విషయం మీరు ఎప్పుడైనా లోగో డిజైనింగ్ చేయాల్సిన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునేది ఈ లోగో ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్లో ఉంది, బ్లాక్లో ఉంది. సో నేను కలర్ మార్చాలంటే ఏం చేసుకోవాలి, సింపుల్గా నా కజరు ఈ కార్నర్కి కానీ ఈ కార్నర్కి కానీ ఈ కార్నర్కి ఈ కార్నర్ ఎక్కడైతే ఎలిమెంట్స్ లేవో అక్కడ ఈ కార్నర్ మీద సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు సర్కిల్ వస్తుంది కలర్ ప్యాలెట్. దీని మీద ఏమని రాస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాస్తుంది. సో దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను ఆటోమేటిక్గా ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి ఇది హైలైట్ అవుతుంది. ఓకే, బ్రౌన్ కావాలంటే బ్రౌన్ పెట్టుకో, వైట్ కావాలంటే వైట్ పెట్టుకో, ఓకే, గ్రే కావాలా గ్రే, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నాకు బ్లాక్ నచ్చలేదు అనుకోండి, నేను వేరే కలర్ కావాలో ఆ కలర్ నేను పెట్టుకుంటాను. ఈ గ్రేడెడ్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాకే నచ్చింది అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఆప్షన్స్ చూశాను, నాకు ఏం నచ్చింది, బ్లాకే నచ్చింది. ఓకే, లేదంటే బ్లూ నచ్చింది అనుకుందాం, సో బ్లూ ఎల్లో నచ్చింది, ఎల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఏం చేంజ్ చేస్తాం మనం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేంజ్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్ కలర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఎలిమెంట్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, అది ఎట్లా చేంజ్ అవుతాయి అంటే సింపుల్గా ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ హైలైట్ అయిపోయింది బ్రౌన్ కలర్ అని. సో నేను ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు, బ్లాక్, గ్రే, ఎల్లో, బ్లూ అన్నట్టు నాకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ పెట్టుకుంటా. ఓకే, బ్లాక్ నాకు నచ్చింది. ఓకే, పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోయింది, అదే లోగో కలర్ మారిందా. ఇప్పుడు ఇక్కడ ఏమని రాసిందంటే బుల్ క్యాపిటల్ అని రాసింది. బుల్ క్యాపిటల్ అనేది ఎవరైతే లోగో డిజైన్ చేశారో వాడు కంపెనీ పేరు, కానీ నేను నా కంపెనీ పేరు పెట్టాలి కదా, అంటే నా క్లయింట్ కంపెనీ పేరు పెట్టాలి కదా. సో నేను ఏం చేస్తా, ఇక్కడ టైప్ చేస్తా నా క్లయింట్ కంపెనీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ కంపెనీ పేరు లూబ్రెబ్ అనే ఒక కంపెనీ పేరు నా క్లయింట్ అది అనుకుందాం. నేను ఇక్కడ టైప్ చేసేసాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఈ ఫాంట్ నచ్చలేదు. సో నేనేం చేయాలి, సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ అని ఇక్కడ ఉంటాయి. ఓకే, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ అన్ని రకాల ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇట్లా ఫాంట్లు మార్చుకోవచ్చు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్ మీద నాకు ఈ వైట్ కనిపిస్తలేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, కలర్ మార్చేసుకుంటా. ఫాంట్ మార్చకముందు కలర్ మారుస్తా. కలర్ మార్చాలంటే ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే మీరు ఈ సర్కిల్ మీద క్లిక్ చేయాలి. ఫాంట్ కలర్ మార్చాలంటే ఇక్కడ ఏ ఉంది చూడండి, ఏ మీద క్లిక్ చేయాలి. సో ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఏ కింద ఇది ఉంది చూడండి టెక్స్ట్ కలర్, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఫాంట్లు మారుతాయి. బ్లూ, బ్లాక్, ఓకే, గ్రే, వైట్, రెడ్. ఓకే, మేబీ బ్లూ నచ్చింది అనుకుందాం, బ్లూ పెట్టేసుకుందాం. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నా క్లయింట్ ఒక పేరు వచ్చి లూబ్రెబ్. ఓకే, LLUBRAEB. ఇప్పుడు బి అనేది ఏమైంది, కిందికి వచ్చింది. సో అది కరెక్ట్ కాదు కదా. సో నేనేం చేస్తా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సైడ్ ఆరో, ఇక్కడ సైడ్ మీకు మిడిల్లో ఇది కనిపిస్తుందా సెలెక్షన్, దీన్ని పట్టుకొని నేను ఇట్లా మెల్లగా గుంజుతా, ఒక లైన్కి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, ఇది సైడ్కి వచ్చేసింది. ఇది కరెక్ట్ ఆ సైడ్కి ఉండడం కాదు. నేనేం చేస్తా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మెల్లగా ఇక్కడ సెంటర్గా పట్టుకొస్తా. క్లారిటీ వచ్చిందా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, లోగో ఒక డిజైన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇదేం రెడీ అయింది, ఇది వాళ్ళ బ్రాండ్ నేమ్ టైప్ చేసేసిన. ఇప్పుడు ఈ ఏదైతే డిజైన్ ఉందో ఇది నాకు నచ్చలేదు అనుకుందాం.
ఈ డిజైన్ ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన ఏదైతే ఈ డిజైన్ ఉంది నాకు నచ్చలేదు, వేరే డిజైన్ కావాలని అంటే వేరే బొమ్మ కావాలంటున్నాను. నేనేం చేస్తా, ఈ బొమ్మ మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తా. ఏం కొడతా, డిలీట్ కొడతా. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ బొమ్మ ఒకటి ఉంది. ఓకే, ఇది బాగుంది, యాక్చువల్లీ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కూడా వద్దనుకోండి, నేనేం చేస్తాను, దీని మీద సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేస్తాను. కొట్టి ఇప్పుడు ఏం కావాలి, నాకు కొత్త బొమ్మ నేను యాడ్ చేసుకోవాలి. సో నేనేం చేస్తా, ఈ ఎలిమెంట్స్ అని ఉందా, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సెర్చ్ చేస్తా. ఏం సెర్చ్ చేస్తా, ఓకే, స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కేటగిరీస్ వచ్చింది, ఆల్, గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్, ఫ్రేమ్స్ అని. ఓకే, ఆల్ అనేది అన్ని ఉంటాయి దాంట్లో. ఓకే, గ్రాఫిక్స్ అని కొట్టారనుకోండి, ఈ ఇట్లా బొమ్మలు ఉంటాయి, కార్టూన్ బొమ్మలు అన్ని దేంట్లో ఉంటాయి, గ్రాఫిక్ కిందకి ఉంటుంది. ఓకే, ఫొటోస్ అంటే కొంచెం రియలిస్టిక్ ఫొటోస్. ఓకే, కొంచెం రియలిస్టిక్ ఫొటోస్ అన్ని ఫొటోస్ కిందకి వస్తాయి. వీడియోస్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియో కావాలంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకేముంది, ఫ్రేమ్స్, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఫ్రేమ్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఆడియోస్ అని ఉంది. ఆడియో అంటే బేసిక్లీ ఏదైనా సౌండ్ ఆడియో అంటుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఫోటో కావాలి లేదంటే గ్రాఫిక్స్ కావాలి. సో మనం గ్రాఫిక్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి నేనేమనుకుంటున్నా, కిందికి వెళ్ళి ఒక మంచి గ్రాఫిక్ చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకుందాం. సో నేనేం చేస్తా, సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసింది ఏమైంది, ఇది యాడ్ అయిపోయిందా. యాడ్ అయిన తర్వాత నేను దీని కలర్ మార్చాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ని రెడ్ కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు 2 చోట్ల బ్లాక్ అయింది, 2 చోట్ల కలర్లు వచ్చింది. ఒకటి ఈడొక డాట్ వచ్చింది, ఇంకొక డాట్ వచ్చింది. దాని బేసిక్లీ మీనింగ్ ఏంటంటే, దీని మీద క్లిక్ చేసినాం కదా, ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ లోపల ఉంది, అంటే దాని బౌండరీ అంటే ఈ పర్టికులర్ ఇమేజ్ ఒక బార్డర్ ఉంది చూడు, ఆ బార్డర్ బ్లాక్ కలర్ లో ఉంది, మార్చుకోవాలంటున్నావు అని అడుగుతుంది. సో నేను దీని మీద క్లిక్ చేసి దాని బార్డర్ మార్చుకోవాలంటే కూడా బార్డర్ కూడా మార్చుకోవచ్చు. అర్థమైందా, అది చాలా చిన్నగా ఉంది కాబట్టి మీకు కనిపించదు, కానీ మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 2-3 కలర్లు వచ్చాయనుకోండి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు సెలెక్ట్ చేసుకుని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా, ఎలిమెంట్ ఒకటే కానీ దాంట్లో మల్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి అది మీకు అట్లా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, ఇది ఉంది. ఇప్పుడు ఏముంది, ఇక్కడ దీంట్లో 2 కలర్లు ఉన్నాయి. ఏమేమి కలర్లు ఉంది, రెడ్, గ్రీన్. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. సో మీరు గ్రీన్ కలర్ది మార్చాలనుకుంటే ఏం చేస్తారు, దీని మీద క్లిక్ చేసి గ్రీన్ కలర్ బ్లూ చేసుకుంటారు. ఓకే, ఏమవుతుంది, బ్లూ మారిపోయింది. ఇప్పుడు రెడ్ది మార్చాలనుకుంటే ఏం చేస్తారు, దీని మీద క్లిక్ చేసి రెడ్ దాన్ని మీరు వేరే కలర్ పెట్టుకుంటారు. అర్థమైందా. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది వద్దనుకుంటే ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ కొట్టేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ లోగోని నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తాను. సింపుల్గా మౌస్ని పట్టుకొని ఇట్లా తీసుకురావడమే అంతే. ఓకేనా, తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ ద పేజ్ పెట్టి ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ ఈ ఈ బుల్ ఏదైతే ఉందో, అంటే నా లోగో ఏదైతే ఉందో దాని సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ ఎంత పెద్దగా ఉంది, ఫుల్ సైజ్ ఫ్రేమ్ ఉంది. దాంట్లో ఇంత చిన్నగా ఉంటే బాగుంటుందా లోగో, బాగుంటుంది. నేనేం చేస్తా, దీన్ని సెలెక్ట్ చేసి పైకి తీసుకుపోయి ఈ డాట్లు కనిపిస్తుంది చూడండి, డాట్లు మీద సెలెక్ట్ చేసి కిందికి గుంచుతా. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఓకే, మంచిగా ఉందా. ఇప్పుడు ఏం చేస్తా, నా లోగో అంటే నా బ్రాండ్ నేమ్, లోగో కింద నా బ్రాండ్ నేమ్ ఏముంది, లూబ్రెప్ కంపెనీ పేరు. సో నేను దీన్ని కావాలంటే పెంచాలంటే సైజ్ ఏం చేయాలి, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ పెరుగుతుంది 38, 90, 40 అన్నట్టు పెరుగుతుందా, లేదు తగ్గియాలంటే ఇట్లా తగ్గిస్తే ఒక లైన్కి వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా. లేదు మీరు ఇక్కడ మాన్యువల్గా ఇక్కడ తగ్గియాలని మీకు అనిపిస్తలేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సైడ్కి తీసుకొచ్చి ఇట్లా మీరు గుంజొచ్చు, ఇట్లా గుంజినా కూడా అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ పెడతా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా ఎలిమెంట్ వచ్చేసింది. ఓకే, నా లోగోకి మెయిన్ ఎలిమెంట్ వచ్చేసింది, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ చిన్నగా ఇక్కడ ఉంది చూడండి, దీన్ని నేను ట్యాగ్ లైన్ అంట. ట్యాగ్ లైన్ అంటే ఏంటి, ట్యాగ్ లైన్ అంటే ప్రతి బిజినెస్కి వాళ్ళ ఒక స్పెషాలిటీని వాళ్ళు లోగోలో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లూబ్రెప్ కంపెనీ ఒక స్పెషాలిటీ ఏంటంటే తక్కువ కాస్ట్లో వాళ్ళు బ్రోకరేజ్ ప్రొవైడ్ చేస్తారు, అది వాళ్ళ స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫెవికాల్ థంబ్నెయిల్, ఫెవికాల్ ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే
మేము స్ట్రాంగ్, అన్నిటికన్నా స్ట్రాంగ్ గమ్ మాది. అంటే వాళ్ళ స్పెషాలిటీని ఏమంటారు వాళ్ళు, ట్యాగ్ లైన్ అంటారు. సో ప్రతి బిజినెస్ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ కి ఏదైనా బిజినెస్ ట్యాగ్ లైన్ ఉందనుకోండి, ఆ ట్యాగ్ లైన్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ ట్యాగ్ లైన్ ఎట్లా యాడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆప్షన్ లేదనుకుందాం, ఇక్కడ మీకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు ట్యాగ్ లైన్ రాయాలి. ఏం రాయాలి? టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ మీద క్లిక్ చేసి టైటిల్కి వెళ్ళాలా, హెడ్డింగ్కి వెళ్ళాలా, సబ్ హెడ్డింగ్ వెళ్ళాలా? సబ్ హెడ్డింగ్కి వెళ్ళాలి. ఓకే. హెడ్డింగ్ అంటే మెయిన్ హెడ్డింగ్ ని హెడ్డింగ్ అంట. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీ పేరు ఏదైతే ఉందో అది రాయాలంటే హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఇప్పుడు నేను ట్యాగ్ లైన్ రాయాలి అంటే హెడ్డింగ్ కన్నా చిన్నగా ఉండాలి ఫాంట్. సో నేను ఏం చేస్తా, యాడ్ సబ్ హెడ్డింగ్ పెడతా. సబ్ హెడ్డింగ్ పెట్టింది ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది. సో నేను దీన్ని సెలెక్ట్ ఆల్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లో కాస్ట్ ఫర్ ఎవ్రీవన్. లో కాస్ట్ ఫర్ ఎవ్రీవన్ అనేది ఏంది, కంపెనీ యొక్క స్పెషాలిటీ ట్యాగ్ లైన్ అంటారు. ఓకే. సో ఇక్కడ నేను టైప్ చేస్తా. ఈ ఫాంట్ స్టైల్ నాకు నచ్చలేదు. మళ్ళీ ఏం చేయాలి, నేను దీని మీద క్లిక్ చేసి క్యాన్వాస్ ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ దీని మీద ఉంటుందో దీని మీదకి వెళ్ళి ఇక్కడ నేను మార్చుకోవచ్చు అనమాట. నాకు ఏది కావాలో అది నేను పెట్టుకోవచ్చు. మళ్ళీ కలర్ మార్చాలి. నేను చేస్తాను, దీని మీద సెలెక్ట్ చేసుకొని కలర్స్కి వెళ్ళి ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకుంటా. ఓకే. అర్థమైందా? ఓకే. మళ్ళీ ఈ ట్యాగ్ లైన్ అనేది ఇట్లా లెఫ్ట్ సైడ్కి కానీ ఇట్లా రైట్ సైడ్కి కానీ సెంటర్లో కానీ ఎక్కడ బాగుంటాయి అంటే ఆ లోగోకి తగినట్టు ఎక్కడ బాగుందో అక్కడ నేను పెట్టేసుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ఈ మొత్తం ఈ స్క్వేర్ షేప్లో ఇక్కడ చూడండి ఇంత ప్లేస్ ఖాళీ ఉంది, కింద పైన ఫుల్ ఆక్యుపై అయిపోయింది. సో నేనేం చేస్తా, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, దీన్ని కిందికి తీసుకురావాలి, సెంటర్లో తీసుకురావాలి. అంటే పైన ప్లేస్ ఉండాలి, కింద ప్లేస్ ఉండాలి, ఇది సెంటర్లో ఉండాలి. సో నా దగ్గర ఆప్షన్ ఏముంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా కిందికి తీసుకురావడం, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా కిందికి తీసుకురావడం. ఓకే. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందికి తీసుకురావడం, అంతే కదా. కానీ ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉంది కాబట్టి నేను చేసేసిన. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 ఎలిమెంట్లు ఉందనుకో, ప్రతి దాన్ని ఇట్లా మాన్యువల్గా చేయలేం కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ బయటికి వెళ్ళి నేను ఇట్లా డ్రాగ్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేస్తే ఏమైంది, ఇది 3 ఏదైతే నేను డ్రాగ్ చేస్తానో అన్ని సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది గ్రూప్ అని. సో నేను గ్రూప్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే ఆ 3 ఎలిమెంట్స్ ఏదైతే నేను సపరేట్గా డిజైన్ చేశానో అది ఇప్పుడు ఒకే ఎలిమెంట్గా మారిపోయింది. సో నేనేం చేస్తా, ఎక్కడైతే కావాలో నేను అక్కడ సెంటర్లో పెట్టుకుంటా. అర్థమైందా? ఓకే. సెంటర్లో పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ ఏదైతే లో కాస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఉందో దాని కలర్ నాకు నచ్చలేదు. సో నేనేం చేయాలి, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఓకే మళ్ళీ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే ఏంటి, సింపుల్గా మీరు ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఏదైతే మీరు గ్రూప్ చేస్తారో. మళ్ళీ మీకు ఇక్కడ అన్గ్రూప్ అని ఆప్షన్ వస్తుంది. సో అన్గ్రూప్ కొడితే ఏమవుతుంది, ఆ 3 ఎలిమెంట్స్ మళ్ళీ సపరేట్గా మూవ్ అవుతుంది. అర్థమైందా? సో మళ్ళీ ఏం చేయాలి, మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని కలరా సైజా ఏది కావాలంటే అది మీరు అడ్జస్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్ అడ్జస్ట్ చేసి కలర్ మార్చిన అనుకుందాం, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసి గ్రూప్ పెట్టేసాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, అన్ని కంబైన్ అయిపోతుంది. సో గ్రూపు, అన్గ్రూపు, టెక్స్ట్ కలరింగ్, ఎలిమెంట్స్ అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏమన్నాడంటే నాకు నా షాప్ది లోగో నేను ఫోటో తీసి పెడతా, అది నువ్వు నా లోగో కింద పెట్టేసి అంటుడు. అంటే ఈ బొమ్మ ఏదైతే ఉందో ఓకే నేను అన్గ్రూప్ కొడుతున్నా, కొట్టేసి ఈ బొమ్మ నాకు వద్దు, ఓకే నేనే నీకు ఫోటో తీసి పెడతా, నేనే నీకు డిజైన్ చేసి పెడతా, అది నాకు నువ్వు లోగోలో యాడ్ చేసి అంటుండు. సో నేనేం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడతా. కొట్టిన తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నాకు వాట్సాప్లో పంపించండి అనుకోండి, అది వాట్సాప్లో నేను డౌన్లోడ్ చేసుకుంటా. లేదు గూగుల్లో నుంచి ఒకటి డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఓకే బుల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో నాకు నచ్చింది అనుకుందాం. ఓకే నేనేం చేస్తా, దీని మీద సెలెక్ట్ చేసి ఓకే ఏ ఇమేజ్ అన్నా మనం డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ నుంచి మనము ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజెస్ అని ఉంటుంది, సేవ్ ఇమేజెస్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డెస్క్టాప్ అని ఉంటుంది. సో డెస్క్టాప్ మీద పెట్టి క్లిక్ ఆన్ సేవ్ కొట్టండి. ఓకేనా. సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఆ లోగో నాకు ఇక్కడ రావాలి కదా, నేనేం చేస్తా, సింపుల్గా అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది, అప్లోడ్ మీద క్లిక్ చేసి
అప్లోడ్ ఫైల్స్ అని ఉందా? సో అప్లోడ్ ఫైల్స్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో అది ఇక్కడ వచ్చేసింది. సో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఇక్కడ అప్లోడ్ అనేది అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ నేను దీని మీద ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ అయితే యాడ్ అయింది. ఓకే, ఇమేజ్ యాడ్ అయింది, కానీ నాకు ఇది ఏదైతే రెడ్ కలర్లో ఉందో అది నాకు వద్దు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు కావాలి, కానీ ఈ కింద ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది చూస్తున్నారు, ఇక్కడ మీకు టెక్స్ట్ లాగా కనిపించింది. ఆ టెక్స్ట్ నాకు వద్దంటే నేను ఏం చేయాలి? దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను క్రాప్ చేయొచ్చు. క్రాప్ చేయాలంటే ఆప్షన్ ఏంటి? ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇట్లా పైకి ఇట్లా గుంజితే ఆటోమేటిక్గా క్రాప్ అనేది పైనుంచి కింద నుంచి సైడ్ నుంచి మనం ఆటోమేటిక్గా ఇట్లా క్రాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మళ్ళీ ఏం చేస్తా, ఇప్పుడు చూడండి, దీన్ని బార్డర్స్ చూసుకుంటే మీరు దీని బార్డర్స్ షార్ప్గా ఉంది. ఓకే, ఆ బార్డర్స్ కొంచెం నేను స్మూత్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ కార్నర్ రౌండింగ్ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తా అనుకోండి, బార్డర్స్ అనేది కొంచెం రౌండ్గా అయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ నేను పైకి తీసుకోపోయి దాన్ని ఎంత కావాలో అంత గుంజి మళ్ళీ కిందికి పట్టుకొని వచ్చి ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇట్లా పైకి తీసుకెళ్తాం. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ గ్రూప్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా మనకి లోగో నచ్చింది అనుకుందాం. ఓకే, లోగో నచ్చితే మనం ఏం చేయాలి? లోగో డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒక లోగో నచ్చిన లోగో డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా క్యాన్వాలో మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ షేర్. సో ఈ షేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫార్మాట్ అడుగుతుంది. ఓకే, ఫైల్ ఫార్మాట్ పిఎన్జియా, జేపీజీయా, పీడిఎఫ్ అని. సో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జేపీఈజీ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, జేపీఈజీ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అన్నాం. సో సింపుల్గా డౌన్లోడ్ కొట్టారనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి లోగో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఏ ఆప్షన్ పక్కకైతే ఈ కిరీటం లాంటివి ఉందో అది ప్రీమియం వర్జన్ అనమాట. ఓకే, మీరు ప్రీమియం వర్జన్ తీసుకుంటే మాత్రమే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇట్లా డౌన్లోడ్ చేస్తాం. అర్థమైందా? సో ఇట్లా మీరు ఇప్పుడు ఈ ఒక లోగో డిజైన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ లోగో ఎట్లా డిజైన్ ఎంత నీట్గా ఎంత బాగుంది చూడండి. ఇట్లా మీరు మీ బిజినెస్ కానీ అండ్ మీ క్లయింట్ బిజినెస్ కానీ ఇట్లా మీరు లోగోస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో